హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ వెంకట మురళీకృష్ణ. ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ క్వెరీయింగ్ స్టార్ట్ చేస్తాం. అసలు ఎస్క్యూఎల్ క్వెరీస్ ఎలా స్టార్ట్ చేయాలి? లాస్ట్ వీడియోలో మనం MySQL ఇన్స్టాలేషన్ చేసాం. ఒకసారి ఆ ఇన్స్టాలేషన్ క్లియర్గా చెక్ చేయండి. సో అక్కడ ఏమైనా డౌట్ ఉంటే కనుక, ఎర్రర్స్ ఉంటే కనుక జస్ట్ కమెంట్ చేయండి. సో ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మనం ఏం చేస్తామంటే హౌ టు స్టార్ట్ ద ఎస్క్యూఎల్ క్వెరీయింగ్, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియో అనమాట. ఓకే, లెట్ us స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇనీషియల్గా మనం కమాండ్ ప్రాంప్ట్తో వర్కౌట్ చేస్తాం. తర్వాత మనం ఏం చేస్తామంటే వర్క్ బెంచ్లోకి వెళ్తాం అనమాట. అంటే వర్క్ బెంచ్లో క్వెరీస్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో కమాండ్ ప్రాంప్ట్లో రైట్ నౌ సిలో యూజర్స్లో కోడింగ్లో ఉన్నాను. సో ఈ కోడింగ్లో నేనేం చేస్తానంటే ఇక్కడ ఐ జస్ట్ గివ్ MySQL స్పేస్ -user స్పేస్ రూట్ స్పేస్ యూజర్ నేమ్ ఇస్తున్నాను అండ్ పాస్వర్డ్ ఇస్తున్నాను. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నేను MySQL ప్రాంప్ట్లోకి వచ్చేసాను. సో వన్స్ ఇలా వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ కొన్ని డేటాబేస్ క్వెరీస్ ఉంటాయి. ఈ డేటాబేస్ క్వెరీస్ అన్ని DDL లాంగ్వేజ్ కమాండ్స్ అనమాట. ఏంటి సార్ ఆ డేటాబేస్ కమాండ్స్ అంటే, లెట్ us సే డేటాబేస్ కమాండ్స్. సో డేటాబేస్ కమాండ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ షో డేటాబేసెస్. షో డేటాబేసెస్ అంటే ఏమవుతుందంటే, ఓకే, సో ఐ విల్ సీ ద లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్. కెన్ ఐ సే లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ నేను చూడగలను? కెన్ ఐ సే టు సీ ద లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ we have to use what? షో డేటాబేసెస్. ఎప్పుడైతే షో డేటాబేసెస్ అంటానో అప్పుడు నాకు ఆ MySQL సర్వర్లో ఉన్న డేటాబేస్ అన్నీ కనిపిస్తాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ SQL స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ ఏ సెమీకోలన్. సో పక్క సెమీకోలన్తో ఎండ్ అవ్వాలి. అందుకని ఇక్కడ నేను ఒక సెమీకోలన్ రాస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు వచ్చి షో డేటాబేసెస్ అన్నా అనుకోండి, సెమీకోలన్ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే ఏమవుతుంది? సో ఇంకా క్వెరీ కంప్లీట్ అవ్వలేదు అనుకుంటుంది. చూడండి, క్వెరీ కంప్లీట్ అవ్వలేదు అనుకుంటున్నది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ SQL క్వెరీ మస్ట్ ఎండ్ విత్ ఏ సెమీకోలన్. సో మీరు కనుక సెమీకోలన్ ఇవ్వకపోతే అదేమనుకుంటుందంటే ఇంకా క్వెరీ బ్యాలెన్స్ ఉందేమో అని చెప్పి నాకు నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్తుంది. సో ఎప్పుడే సెమీకోలన్ ఇస్తానో నాకు వర్క్ అయింది, రైట్? సో దట్స్ వై సెమీకోలన్ ఈజ్ ద వన్ దట్ ఈస్ గోయింగ్ టు సే వెదర్ యువర్ క్వెరీ ఈజ్ కంప్లీటెడ్ ఆర్ నాట్. మీ క్వెరీ కంప్లీట్ అయ్యింది అంటే సిస్టమ్కి ఎలా తెలుస్తుందంటే సెమీకోలన్ చూడంగానే అర్థం చేసుకుంటుంది. సో వాట్ ఆర్ ద డేటాబేస్ ఐ హ్యావ్? కెన్ ఐ సే కోడింగ్ హబ్, ఇన్ఫర్మేషన్ స్కీమా, MySQL, పెర్ఫార్మెన్స్ స్కీమా, SYS. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 4 ఇన్ఫర్మేషన్ స్కీమా, MySQL, పెర్ఫార్మెన్స్ స్కీమా అండ్ SYS ఇవన్నీ ఏంటంటే సిస్టమ్కి సంబంధించిన డేటాబేసెస్ అనమాట. సో వీ డోంట్ హ్యావ్ టు టచ్ దిస్ ప్రీ డిఫైన్ డేటాబేసెస్ నౌ. సో కోడింగ్ హబ్ అనే ఒక డేటాబేస్ ఉంది. నేనేమంటానంటే ఐ వాంట్ టు క్రియేట్ మై ఓన్ డేటాబేస్. నేను నా డేటాబేస్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మై ఓన్ డేటాబేస్ ఐ వాంట్ టు క్రియేట్. సో టు క్రియేట్ ఏ డేటాబేస్, so we have to use what? So create database name అని రాస్తాను. database name. ఓకే, create database name. సో ఎగ్జాంపుల్ నేను ఎలా రాస్తానంటే ఈ డేటాబేస్కి కెన్ ఐ సే దిస్ ఇస్ మై ఎగ్జాంపుల్. లెట్ మీ జస్ట్ రైట్ ఇట్. create database. I want to create a database called as, let us say, query database. Query. Okay, let us say ch query అంటే కెన్ ఐ సే ఇట్ యాస్ కోడింగ్ హబ్ క్వెరీ. సో ఇక్కడ నేను రాసే డేటాబేసెస్ మధ్యలో ఏముండాలంటే అండర్స్కోర్స్ ఉండాలి, మర్చిపోవద్దు, స్పేసెస్ డైరెక్ట్గా పెట్టద్దు. ఈ టాపిక్ నేను నెక్స్ట్ వీడియోలో నేను ఐడెంటిఫైర్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడతాను. ఓకే, సో నా మెయిన్ టార్గెట్ ఇక్కడ ఏంటి అంటే డేటాబేస్ కమాండ్స్ చెప్పడం అండ్ టేబుల్ క్రియేషన్ చెప్పడం, సో దాట్ నేను నెక్స్ట్ వీడియోలో డేటా టైప్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఈజీగా మాట్లాడగలను. ఓకే, అందుకని నేను మీకు ఐడెంటిఫైర్స్ అనే టాపిక్ ఇంకా చెప్పలేదు, నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఇక్కడ ch query అని రాసా కదా. సో డైరెక్ట్గా నేను స్పేస్ ఇచ్చి నేను రాయకూడదు. స్పేస్ ఇచ్చా అనుకోండి, ఇట్ విల్ గివ్ మీ అన్ ఎర్రర్. ఆర్ యూ ష్యూర్ సార్ టు క్రియేట్ ఏ డేటాబేస్? సో నేను ఇలాగే ఎందుకు క్రియేట్ చేయాలి, వేరేలా ఎందుకు క్రియేట్ చేయకూడదు అని మీరు అడగొచ్చేమో. సింపుల్గా చెప్పాలి అంటే ఇలా రాస్తే ఏమవుతుందంటే, ఓకే, సో నాకు స్పేస్ ఉంటే స్పేస్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ సింబల్ ఇన్ డేటాబేసెస్. అంటే SQLలో వ్యాలిడ్ సింబల్ కాదు. నా ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ డేటాబేస్ కావాలని చెప్పి ch క్వెరీ అనే ఒక డేటాబేస్ని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు CHకి క్వెరీకి మధ్యలో ఏముంది? అక్కడ సింబల్ ఉంది. ఏంటా సింబల్? స్పేస్ ఉంది, రైట్? ఆ స్పేస్ని ప్రెస్ చేయగానే ఇట్ విల్ గివ్ మీ అన్ ఎర్రర్. సో ఎర్రర్ క్లియర్గా చూపిస్తుంది నాకు, ఇదిగోండి ఎర్రర్ ఇక్కడ ఉందని చెప్పి, నియర్ క్వెరీ దగ్గర ఉందని చూపిస్తుంది, రైట్? సో అందుకని వెన్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ డేటాబేస్, లెట్ us సే డేటాబేస్ క్రియేట్ చేసేటప్పుడు ఓకే ఎలా క్రియేట్ చేయాలి అంటే, సో మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయా, ఆ వర్డ్స్ మధ్యలో అండర్స్కోర్ పెట్టండి. లేదు సార్ నాకు ఇలాగే కావాలి సార్ అనుకుంటే మీరు బ్యాక్, సో సింగిల్ కోట్స్ ఉంటాయి, సో అవి మీరు పెట్టండి. ఇప్పుడు చూడండి ch క్వెరీ అని రాశాను, వర్కింగ్ పర్ఫెక్ట్లీ వెల్. అంటే ఈ బ్యాక్ కోట్స్ పెట్టకపోతే
సో మీకు వర్క్ అవ్వదు. డు నాట్ థింక్ సింగిల్ కోట్స్ వేరు, బ్యాక్ కోట్స్ వేరు, ఇవి బ్యాక్ కోట్స్ అనమాట. నౌ ఇఫ్ యూ సీ సార్ డేటాబేస్ క్రియేట్ అయిపోయింది సార్ అన్నారు అనుకోండి, యూ కెన్ చెక్ షో డేటాబేసెస్ అన్నారు అనుకోండి, యూ కెన్ సీ సిహెచ్ క్వరీ. కానీ గుర్తుపెట్టుకోండి, సో ఇక్కడ సిహెచ్కి క్వరీకి మధ్యలో స్పేస్ ఉంది కదా సార్ అంటే అది బ్యాక్ కోట్స్ వల్ల, ఓకే, బ్యాక్ కోట్స్ వల్ల వచ్చింది. కానీ ఇలా ఎవరు రికమెండ్ చేయరు, అండర్స్టాండ్. సో ఎవరు స్పేసెస్తో ఇలా రాయరు. స్పేసెస్ వచ్చిన చోటల్లో మనం ఏం రాయాలి, అండర్ స్కోర్ పెడితే ఇట్స్ ఏ రిప్రజెంటేషన్ అనమాట. ఓకే, నవ్వు ఏం చేస్తారంటే ఇక్కడ సిహెచ్ క్వరీ అని రాసా కదా, సో డేటాబేస్ క్రియేట్ అయింది. సో ఆ డేటాబేస్ అంటే ఎన్ని డేటాబేస్ ఉన్నాయని తెలియాలి అంటే నేనేం చేయాలి అంటే 100% ఐ హ్యావ్ టు గో ఫర్ షో డేటాబేసెస్. ఇక్కడ దిస్ ఈజ్ ఇన్వాలిడ్, కానీ దీన్ని ఎప్పుడు వ్యాలిడ్ చేస్తున్నానంటే క్రియేట్ డేటాబేస్ సిహెచ్ లెటర్సే బ్యాక్ కోడ్స్ ఉన్నాయి, ఓకే, క్వెరీ అని రాసాను అనుకోండి, లెటర్సే ఇట్ విల్ వర్క్ ఫైన్, పర్ఫెక్ట్లీ ఫైన్. కానీ దిస్ రిప్రజెంటేషన్ ఈజ్ నాట్ యూస్. బెటర్ గో ఫర్ వాట్ రిప్రజెంటేషన్, క్రియేట్ డేటాబేస్ CH_query అని రాసాను. ఓకే, దిస్ ఈజ్ ఫైన్, దిస్ ఈజ్ వ్యాలిడ్ అండ్ సో ఎక్కువగా యూస్ చేస్తారనమాట. ఓకే, నౌ ఇఫ్ యూ సీ సార్ ఆల్రెడీ డేటాబేస్ క్రియేట్ అయిపోయింది కదా సార్ అంటే ఇక్కడ మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఏం చూపించాలనుకుంటే సో నాకు డేటాబేస్ అంటే SQL అనేది సో కేస్ ఇన్సెన్సిటివ్ అనమాట. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటి అంటే సో మీరు క్యాపిటల్ లెటర్ ఇచ్చినా స్మాల్ లెటర్ ఇచ్చినా ఇది వర్క్ అవుతుంది, క్యాపిటల్ లెటర్ ఇచ్చినా స్మాల్ లెటర్ ఇచ్చినా ఇట్ విల్ వర్క్ అనమాట. యూ హ్యావ్ క్రియేటెడ్ డేటాబేసెస్ కదా అంటే అవును క్రియేట్ చేశాను. కెన్ యూ ప్లీజ్ డ్రాప్ ద డేటాబేసెస్. డ్రాప్ చేసిన తర్వాత ఒక్కసారి కేస్ ఇన్సెన్సిటివిటీ గురించి మాట్లాడదాం. సో డ్రాప్ చేయడం అంటే ఏంటి అంటే టు డిలీట్ ఏ డేటాబేస్ పర్మనెంట్లీ మనం ఏం యూజ్ చేస్తాం, డ్రాప్ డేటాబేస్ నేమ్. ఓకే, సో డ్రాప్ డేటాబేస్ నేమ్ అని యూజ్ చేస్తే నాకేమవుతుందంటే డేటాబేస్ డ్రాప్ అయిపోతుంది, రైట్. సో డ్రాప్ డేటాబేస్ నేమ్ అన్నా కదా. ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద డేటాబేస్, సిహెచ్ క్వరీ అవునా కదా. ఇదంతా స్మాల్ లెటర్స్లో ఉంది కదా, ఇప్పుడు నేను క్యాపిటల్ లెటర్స్లో రాస్తాను. సో క్యాపిటల్ లెటర్స్లో నేను డ్రాప్ చేస్తాను, అయినా సరే నాకు డ్రాప్ అవుతుంది. అంటే కేస్ ఇన్సెన్సిటివిటీ అంటే ఏంటంటే క్యాపిటల్ లెటర్ అయినా స్మాల్ లెటర్ అయినా ఇట్ డజంట్ మ్యాటర్ దానికి. సో లోపల ఉన్న కంటెంట్ మాత్రమే మ్యాటర్ సార్. సార్ ఇలాంటివి ఇంకేమైనా ఉన్నాయా సార్ అంటే SQL కాకుండా కేస్ ఇన్సెన్సిటివ్ ఇంకేమైనా ఉన్నాయా సార్ అంటే HTML ఉంది అవునా కదా. HTMLలో ట్యాగ్స్ మీరు క్యాపిటల్ HTML రాసినా స్మాల్ HTML రాసినా డజంట్ మ్యాటర్, ఇట్ విల్ వర్క్ అవునా కదా. కానీ జావా కేస్ సెన్సిటివ్ అనమాట. సో ఈవెన్ C ఆల్సో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి అంటే సో ఇప్పుడు నేను ఒక ఐడెంటిఫైర్ ఆర్ ఒక వేరియబుల్ తీసుకున్నాను అంటే X అనే వేరియబుల్ తీసుకున్నాను, అది నేను స్మాల్ x అని రాస్తే స్మాల్ xగానే మొత్తం ప్రోగ్రామ్ మొత్తంలో యూస్ చేయాలి, అండర్స్టాండ్. అది కేస్ సెన్సిటివ్. కానీ డేటాబేస్ ఈజ్ వాట్, కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటి అంటే సో ఇప్పుడు చూపిస్తా చూడండి. సో నేను ఇప్పుడు డ్రాప్ చేస్తున్నాను, డ్రాప్ డేటాబేస్ నేమ్. సో మీకు చెప్పాను కదా అది స్పెసిఫై చేయాలి కదా, CH స్పేస్ క్వెరీ అన్నాను. CH స్పేస్ క్వెరీ కాబట్టి ఇక్కడ నేను దీన్ని ఎలా మెన్షన్ చేస్తానంటే సింగిల్ కోట్స్ స్పెసిఫై చేస్తాను. కానీ లోపల నేను కావాలని మొత్తం అంతా ఎలా రాస్తున్నాను, క్యాపిటల్ లెటర్స్లో రాస్తున్నాను. క్యాపిటల్ లెటర్స్లో రాసినప్పుడు మీరు చూడండి క్యాపిటల్ లెటర్స్లో రాసినా ఇది వర్క్ అయింది. ఇక్కడ నాకు ఎలా షోర్ అయింది ఇది స్మాల్ లెటర్స్లో, కానీ నేను క్యాపిటల్ లెటర్స్ రాసిన వర్క్ అయిందా లేదా అంటే ఏంటంటే డేటాబేస్ కేస్ ఇన్సెన్సిటివ్ అని నేను ఇది ప్రూవ్ చేయగలను, రైట్. నా డ్రాప్ అయిపోయింది కదా, డ్రాప్ అయిన తర్వాత అసలు CH క్వెరీ అనే డేటాబేస్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఇప్పుడు నేనేమంటానంటే షో డేటాబేసెస్ అంటాను. మీరు గమనిస్తున్నారా నేను కంప్లీట్గా క్యాప్స్ లాక్ ఆన్ చేసి వర్కౌట్ చేస్తున్నాను. ప్రీవియస్గా అంతా లోవర్ కేస్లో యూస్ చేశాను, కానీ ఇక్కడ అప్పర్ కేస్లో యూస్ చేస్తున్నాను, అయినా ఇట్ డజంట్ మ్యాటర్. ఎందుకంటే దానికి సో అది క్యాపిటల్ స్మాల్ చెక్ చేయదు, లోపల ఇచ్చిన కంటెంట్ మాత్రమే చెక్ చేసుకుంటుంది. షో డేటాబేస్ అనగానే CH క్వెరీ ఉందా లేదు కదా, రైట్, దట్స్ వాట్. సో ఇప్పుడు మీరు ఏం చేశారంటే యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ డేటాబేస్, యూ హ్యావ్ డ్రాప్డ్ ఏ డేటాబేస్, యూ హ్యావ్ సీన్ ద లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్. నెక్స్ట్ ఏంటంటే యూజ్ అనమాట. యూజ్ గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మనం ఏం చేద్దాం అంటే వీ విల్ క్రియేట్ వన్ మోర్ డేటాబేస్ అండ్ దెన్ వీ విల్ యూజ్ ఇట్. సో నా ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ గో ఫర్ క్రియేట్ డేటాబేస్. నౌ ఏం చేద్దామంటే వీ విల్ ఫాలో ద రిప్రజెంటేషన్ అంటే ఏంటి, అండర్ స్కోర్ పెట్టి ఒకవేళ స్పేసెస్ ఉంటే అండర్ స్కోర్ పెడదాం, లేకపోతే లేదు, రైట్. క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్ డేటాబేస్ అని రాశాను, స్టూడెంట్ DB అని రాసే స్టూడెంట్ DB. సో సెమీకోలన్ పెట్టాను. నౌ ఇఫ్ ఐ ప్రెస్ ఎంటర్ సో క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్ నాకు కనిపిస్తుందా లేదా, రైట్. ఇప్పుడు సార్ డేటాబేస్ క్రియేట్ చేశారు, ఇప్పుడు దీంట్లో టేబుల్ క్రియేట్ చేయాలి కదా సార్ మీరు అంటే డేటాబేస్లో ఎప్పుడు టేబుల్స్ క్రియేట్ చేయాలి అంటే టేబుల్స్ ఎప్పుడు డేటాబేస్లోనే ఉండాలి. ఓకే, ఇన్ ద డేటాబేస్ యూ క్యాన్ హ్యావ్ మెనీ థింగ్స్, ప్రొసీజర్స్ కానీ వ్యూస్ కానీ ఏమైనా యాడ్ చేయొచ్చు. కానీ నేను ఏం చెప్తున్నానంటే డేటాబేస్లోనే టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ఇప్పుడు డేటాబేస్ స్టూడెంట్ DB, ఈ స్టూడెంట్ DBలో నేను టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా క్రియేట్ చేయాలి అంటే యూజ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. సార్ యూజ్ అనే కీవర్డ్ ఎందుకు సార్ అనొచ్చు,
సో ఫస్ట్ యూజ్ అనే కీవర్డ్ ఎందుకు అని చెప్పే ముందు నేనేం చెప్తానంటే అసలు ఈ డేటాబేస్ అన్ని ఎక్కడ క్రియేట్ అవుతున్నాయి అసలు, అవునా కదా, ఈ డేటాబేస్ అన్ని ఎక్కడ క్రియేట్ అవుతుందని చెక్ చేయాలనుకుంటున్నా. ఎక్కడ క్రియేట్ అవుతుందని చెక్ చేయాలంటే నేనేం చేస్తానంటే ఐ విల్ గో టు అసలు MySQL ఎక్కడ ఇన్స్టాల్ చేశానో అక్కడికి వెళ్ళిపోతాను. ఇదిగోండి MySQL ఎక్కడ ఇన్స్టాల్ చేశానంటే విండోస్ సిలో లెట్ అస్ సే ప్రోగ్రామ్ ఫైల్స్లో MySQLలో MySQL సర్వర్లో ఉన్నాను. సో ఒక్కసారి ఈ పాత్ని కాపీ చేస్తాను. కాపీ చేసిన తర్వాత ఐ విల్ గో టు ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళిపోయి ఆ డేటా ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి డేటా అని టైప్ చేశాను /data అని. అంటే సార్ అదేంటి సార్ ఇందాక MySQL సర్వర్లో డేటా అనే ఫోల్డర్ కనిపించలేదు, యూ వాంట్ టు సీ, ఇదిగోండి మీరు గమనిస్తే నార్మల్గా నేను ట్రావర్స్ చేశాను అనుకోండి MySQL సర్వర్లో నాకు డేటా అనే ఫోల్డర్ కనిపిస్తుందా, కనిపించట్లేదు కదా. కానీ మరి ఇక్కడ డేటా అనే ఫోల్డర్ ఎలా వచ్చింది సార్ అంటే ఇది హిడెన్ ఫోల్డర్ అనమాట. ఇది హిడెన్ ఫోల్డర్ అంటే ఈ ఫోల్డర్ కనిపించదు. ఈ డేటా అనే ఫోల్డర్ లోపలే మనం క్రియేట్ చేసే డేటాబేస్ అన్నీ ఉంటాయి. ఎస్ మీరు చూస్తున్నారు కదా, ఇదే నేను ఇచ్చిన ప్రాంప్ట్ అనమాట. ఇక్కడ దాకా నేనేం చేశానంటే ఐ హావ్ కాపీడ్ ఇట్ ఫ్రమ్ ద సిలో ప్రోగ్రామ్ ఫైల్స్లో MySQL సర్వర్ దాకా కాపీ చేశాను. తర్వాత దాన్ని నేను /data అని నేను ఫైల్ ఎక్స్ప్లోరర్లో టైప్ చేస్తే చాలు, ఇదిగోండి ఇక్కడ చూడండి. సో నేను ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వచ్చాను. ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వచ్చి ఓకే సో /data అని టైప్ చేసి కొడితే నాకు డేటా అనే హిడెన్ ఫోల్డర్ నాకు కనిపించింది. ఇప్పుడు మీకు డేటా అనే హిడెన్ ఫోల్డర్ చూస్తే ఇక్కడ కోడింగ్ హబ్ అనే ఒక డేటాబేస్ ఉంది అండ్ స్టూడెంట్ DB అనే డేటాబేస్ ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో డేటాబేస్ క్రియేట్ చేశాను అనుకోండి, లెట్ అస్ సే క్రియేట్ డేటాబేస్ MK అనే డేటాబేస్ని క్రియేట్ చేశాను. క్రియేట్ చేస్తే ఇప్పుడు నాకేమో తెలుసా అక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో యూ కెన్ సీ, ఇదిగోండి ఒకసారి రైట్ క్లిక్, ఐ థింక్ నేను రీఫ్రెష్ చేయలేకపోతున్నాను కదా, ఒకసారి బ్యాక్కి వెళ్ళి విల్ కమ్ బ్యాక్ ఫ్రంట్కి వద్దాం. ఆర్ ఏబుల్ టు సీ MK అంటే ఏంటి అంటే అక్కడ MySQLలో మనం క్రియేట్ చేసే డేటాబేసెస్ అన్నీ ఏంటి అంటే ఫోల్డర్స్ అనమాట. ఇప్పుడు నా దగ్గర MK అనే ఫోల్డర్ ఉంది, కోడింగ్ హబ్ అనే ఫోల్డర్ ఉంది, తర్వాత సో స్టూడెంట్ DB అనే ఫోల్డర్ ఉంది, పెర్ఫార్మెన్స్ స్కీమా, ఇవన్నీ ఏంటి అంటే కెన్ ఐ సే దీస్ ఆర్ డేటాబేసెస్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడండి షో డేటాబేసెస్ అంటే సో ఇవన్నీ డేటాబేసే కదా, రైట్. ఇప్పుడు నేనేమంటానంటే ఈ ఫోల్డర్ లోపలే మనం టేబుల్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు కోడింగ్ హబ్ ఉంది, నాకు కోడింగ్ హబ్ ఉంది. ఇక్కడ కోడింగ్ హబ్లో ఏ డేటాబేస్ ఉన్నాయి, ఏ టేబుల్స్ ఉన్నాయి, స్టూడెంట్ తర్వాత X అనే టేబుల్స్ ఉన్నాయి. అంటే టేబుల్స్ అన్నీ ఎప్పుడు ఈ ఫోల్డర్స్లోనే క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను సో దీన్ని క్లిక్ చేయాలి. ఆ ఆపరేషనే యూజ్ ఆపరేషన్ అనమాట. అంటే సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దిస్ ఫోర్త్ వన్ ఏంటి అంటే యూజ్ డేటాబేస్ అనమాట. యూజ్ డేటాబేస్ అంటే ఏంటి అంటే ఓకే సో ఈ యూజ్ డేటాబేస్ యూజ్ చేయడం వల్ల యూ విల్ యూజ్ అంటే ఏ డేటాబేస్ రైట్ నౌ కరెంట్లీ యాక్టివ్గా ఉంది అని. ఓకే నేను ఇప్పుడు ఇక్కడ యూజ్ కోడింగ్ హబ్ అన్నా అనుకోండి, ఇప్పుడు రైట్ నౌ నేను యాడ్ చేసే టేబుల్స్ అన్ని దీంట్లోకి వెళ్తాయి, ఏది కోడింగ్ హబ్లోకి. సింపుల్గా మీరు ఇక్కడ ఓపెన్ చేసిన డేటాబేసెస్లో నేను MKలో క్రియేట్ చేయాలనుకోండి, MK మీద క్లిక్ చేస్తాను కదా, క్లిక్ చేస్తేనే కదా లోపలికి వెళ్ళేది, అదే ఆపరేషన్ యూజ్ అనమాట. ఇప్పుడు నేను MKని ఇక్కడ యూజ్ చేయాలనుకోండి, MKలో ఇప్పుడు నేను టేబుల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను MKలో, అప్పుడు నేనేం చేయాలి, యూజ్ MK అంటాను. ఓకే అంటే అక్కడ క్లిక్ చేసి లోపలికి వెళ్తున్నాను కదా, ఆ క్లిక్ చేసి లోపలికి వెళ్ళేదాన్ని ఇక్కడ ఏమంటున్నాను నేను యూజ్ అంటున్నాను. మీరు యూజ్ చేయకుండా టేబుల్ క్రియేట్ చేశారనుకోండి మీకు ఎర్రర్ వస్తుంది, అండర్స్టాండ్. సో 100% పక్కా యూ హ్యావ్ టు యూజ్ దిస్. అంటే మీరు డైరెక్ట్గా ఎప్పుడు టేబుల్ క్రియేట్ చేయకూడదు. సో డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేస్తేనే లోపలికి వెళ్ళినట్టు, యూజ్ చేయకపోతే లోపలికి వెళ్ళినట్టు కాదు, అండర్స్టాండ్. సో టేబుల్స్ అన్ని డేటాబేస్లోనే క్రియేట్ చేయాలన్నాను. ఇక్కడ ఉన్న డేటాబేసెస్ ఏంటి, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఆర్ ద డేటాబేసెస్ ఐ హ్యావ్ హియర్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ కోడింగ్ హబ్, MK, తర్వాత స్టూడెంట్ DB. సో మీరు MySQL సర్వర్లో టేబుల్ ఇక్కడ క్రియేట్ చేస్తా అన్నారు అనుకోండి, అరే ఇక్కడ అసలు టేబుల్స్ క్రియేట్ చేయలేం, మనం ఓన్లీ ఎక్కడ క్రియేట్ చేయగలం, ఈ డేటాబేస్లోనే క్రియేట్ చేయాలి. సో మనం దీని లోపలికి వెళ్ళి క్లిక్ చేసి లోపలికి వెళ్తున్నాం. ఆ క్లిక్ చేయడాన్నే అక్కడ కమాండ్ బేస్లో నేను ఏమంటున్నాను, యూజ్ అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే రైట్ నో ఎక్కడున్నాను, ఇప్పుడు నేను కోడింగ్ హబ్ అనే ఒక డేటాబేస్లో ఇక్కడ నేను టేబుల్ క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా MK. సో ఇప్పుడు MK లోపలికి వెళ్ళాలంటే క్లిక్ చేయాలి, ఆ క్లిక్ చేయడాన్నే యూజ్ అంటున్నాను నేను. ఇదిగోండి ఇప్పుడు యూజ్ అని చెప్పాను కదా, ఇక్కడ యూజ్ అనిన తర్వాత లెట్ అస్ సే ఇక్కడ యూజ్ అయిన తర్వాత ఐ విల్ క్రియేట్ ఏ టేబుల్ క్రియేట్ చేయొచ్చు. ఓకే సో ఐ కెన్ క్రియేట్ ఏ టేబుల్ యూజ్ MK అయిన తర్వాత వాట్ ఎవర్ ద చేంజెస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, ఆ చేంజెస్ అన్నీ ఇప్పుడు MKలోనే జరుగుతాయి. లేదు సార్ నాకు ఐ వాంట్ టు గో ఫర్ స్టూడెంట్ DB సార్, యూజ్ స్టూడెంట్ DB అన్నా అనుకోండి. ఇప్పుడు రైట్ నౌ నేను క్రియేట్ చేసే డేటాబేస్ ఆబ్జెక్ట్స్ అంటే టేబుల్స్ ఏమవుతుంది నాకు ఎక్కడ క్రియేట్ అవుతాయి, స్టూడెంట్ DBలో క్రియేట్ అవుతాయి. నేను ఏది క్రియేట్ చేస్తే అది, అండర్స్టూడ్. యూజ్ వల్ల అది యూజ్ అనమాట.
ఓకే, సో జాగ్రత్త, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే యూజ్ చేయకుండా డేటాబేస్ క్రియేట్ చేస్తారు, డేటాబేస్లో టేబుల్ ఇన్సర్ట్ చేద్దామని ట్రై చేస్తారు, టేబుల్ క్రియేట్ చేద్దామని ట్రై చేస్తారు. నాకేమొస్తుందంటే నో డేటాబేస్ సెలెక్టెడ్ అనే ఎర్రర్ వస్తుంది. నో డేటాబేస్ సెలెక్టెడ్ అని వచ్చిందంటే మీరు యూజ్ అనే కీవర్డ్ యూజ్ చేయలేదని అర్థం. అండర్స్టూడ్? నా ఓకే సార్, అయితే సో డేటాబేస్ మీద ఆపరేషన్స్ తెలిసినాయి సార్. ఏంటో ఆపరేషన్స్ అంటే షో డేటాబేస్ అంటే నాకు లిస్ట్ ఆఫ్ డేటాబేస్ కనిపిస్తాయి, క్రియేట్ డేటాబేస్ అంటే నాకు డేటాబేస్ క్రియేట్ అవుతుంది, సో డ్రాప్ డేటాబేస్ అంటే డేటాబేస్ నాకు డ్రాప్ అవుతుంది, యూజ్ డేటాబేసెస్ అంటే సో కరెంట్లీ మనం ఏదైనా డేటాబేస్ యూజ్ చేయాలంటే యూజ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ క్వెరీస్ అన్ని మనం ఏం చేద్దామంటే ఒక స్కూల్ అనే డేటాబేస్కి అప్లై చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అనే డేటాబేస్కి అప్లై చేయండి. లెట్ us say క్రియేట్ డేటాబేస్ స్కూల్ అంటాను. చూడాలంటే షో డేటాబేసెస్ అంటాను, షో డేటాబేసెస్. చూడండి స్కూల్ అనే డేటాబేస్ వచ్చిందా. ఇప్పుడు డ్రాప్ చేయాలంటే డ్రాప్ డేటాబేస్ స్కూల్ అంటాను. రైట్, సో డ్రాప్ అయిపోయింది. ఓకే, డ్రాప్ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ డేటాబేస్. యూజ్ జాగ్రత్త, యూజ్ డేటాబేస్ నేమ్ కాదు. లెట్ us say యూజ్ డైరెక్ట్గా ఏం చేస్తాను, ఎంకే అని రాస్తాను. నో ఎంకే యూజ్ అవుతుంది. యూజ్ రాసేటప్పుడు డేటాబేస్ అనే కీవర్డ్ రాదు, క్రియేట్ చేసేటప్పుడు ఆఫ్టర్ ద డ్రాప్ చేసేటప్పుడు మాత్రమే డేటాబేస్ అనే కీవర్డ్ వస్తుంది. ఓకే, ఇట్స్ ఏ కీవర్డ్ డేటాబేస్ అనేది. ఓకే, యూ అండర్స్టూడ్ దిస్. నా ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే వి విల్ గో ఫర్ టేబుల్ క్రియేషన్. టేబుల్ క్రియేట్ చేద్దాం. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్స్ మస్ట్ బీ క్రియేటెడ్ ఓన్లీ ఇన్సైడ్ ఏ డేటాబేస్. డేటాబేస్లోనే మనం క్రియేట్ చేయాలి. బిఫోర్ క్రియేటింగ్ ఏ టేబుల్ మేక్ షూర్ we are using the database or not. సో డేటాబేస్ యూజ్ చేయాలి, యూజ్ చేసిన తర్వాత టేబుల్ క్రియేట్ చేయాలి. టు క్రియేట్ ఏ టేబుల్ ద సింటాక్స్ ఆఫ్ ఏ టేబుల్ ఈజ్, సింటాక్స్ అంటే ఇది మీరు ఫాలో అవ్వాలి, ఇది ఇలాగే ఉండాలి, వేరేలా రాయకూడదు. సో సింటాక్స్ ఏంటి అంటే కెన్ ఐ సే క్రియేట్ టేబుల్ టేబుల్ నేమ్ యూ కెన్ రైట్ ఇట్ యాస్ టేబుల్ నేమ్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్ సెమీకోలన్. ఇది చాలా ఇంపార్టెంట్. క్రియేట్ టేబుల్ నేమ్ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్డ్ బ్రేస్. ఇప్పటికి నేనేమంటానంటే ఇక్కడ ఐఎమ్ గివింగ్ కాలమ్ నేమ్ అండ్ కాలమ్ డేటా టైప్. నాకు తెలుసు సార్, మాకు అసలు డేటా టైప్ అంటే ఏంటో తెలియదు సార్ అని మీరు అడగొచ్చు. ఇప్పటికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే టేబుల్ క్రియేషన్ చెప్తున్నాను, కానీ నెక్స్ట్ వీడియోలో నేను డేటా టైప్స్ అంటే ఏంటి అని చెప్తాను. అక్కడ మీకు క్లారిటీ వస్తుంది. అండర్స్టూడ్? డేటా టైప్ కామా కాలమ్ నేమ్ కాలమ్ డేటా టైప్ అండ్ కామా అండ్ సో ఆన్. అదే కనుక లాస్ట్ ఇప్పుడు మీరు రాసేది ఆ టేబుల్లో లాస్ట్ కాలం అయితే కనుక కాలమ్ నేమ్ కాలమ్ డేటా టైప్ అని రాశాను. రైట్, సో ఇక్కడ మీరు గమనిస్తే మల్టిపుల్ కాలమ్స్ వచ్చినాయి. ఓకే సార్ మీరు ఇది సింటాక్స్ అని చెప్పారు, కరెక్టే. మరి ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఈ సింటాక్స్ గురించి పట్టించుకోను. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ ఏ టేబుల్. ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఇదిగోండి, ఇదే నా టేబుల్. ఓకే, దిస్ ఈజ్ మై టేబుల్. ఈ టేబుల్లో నేను మల్టిపుల్ కాలమ్స్ రాస్తాను. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కాలమ్స్. 5 కాలమ్స్ రాశాను నేను. రైట్, థర్డ్ కాలమ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కాలమ్స్. రైట్, నౌ ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ కాలమ్ అంటే ఏంటి అంటే సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ స్టూడెంట్ టేబుల్. లెట్ us say ఇది ఒక స్టూడెంట్ టేబుల్ అనుకుందాం. స్టూడెంట్ టేబుల్ అనుకుందాం. ఈ స్టూడెంట్ టేబుల్ని వి విల్ ఇంక్లూడ్. ఈ స్టూడెంట్ టేబుల్ని మనం ఎక్కడ ఇంక్లూడ్ చేద్దామంటే వి విల్ ఇంక్లూడ్ ఇన్ ఏ డేటాబేస్. ఒక డేటాబేస్లో ఇంక్లూడ్ చేద్దాం. ఏంటి ఆ డేటాబేస్? కెన్ ఐ సే ఐ జస్ట్ సే ఇట్ యాజ్ స్కూల్ డేటాబేస్లో స్టూడెంట్ అనే టేబుల్ ఉందనుకుందాం. స్కూల్ డేటాబేస్లో ఓకే, స్కూల్ డేటాబేస్లో నాకేముంది? స్టూడెంట్ అనే టేబుల్ ఉంది. ఈ స్టూడెంట్ టేబుల్లో నేను మల్టిపుల్ కాలమ్స్ రాస్తున్నాను. ఫస్ట్ కాలమ్ ఏంటి అంటే రోల్ నెంబర్. కెన్ ఐ సే రోల్ నెంబర్? ఓకే, ఆఫ్టర్ దట్ కెన్ ఐ సే రోల్ నెంబర్ తర్వాత నేమ్ అండ్ దెన్ సెక్షన్ అండ్ దెన్ ఈమెయిల్ ఐడి అండ్ దెన్ పర్సంటేజ్ రాస్తున్నాను. సో నేమ్, ఈమెయిల్ ఐడి, సెక్షన్ అండ్ పర్సంటేజ్ అని రాశాను. నా ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఇవన్నీ ఏంటి అంటే కాలమ్స్ అనమాట.
ఈ కాలమ్స్లో ఐ జస్ట్ వాంట్ టు సే ఈ కాలమ్స్లో సో నౌ టెల్ మీ రోల్ నెంబర్ అంటే ఏ వాల్యూస్ ఇస్తారు, వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్, అవునా కదా. నేమ్ అంటే ఏ పాసిబుల్ వాల్యూస్ ఇస్తారు, అవునా కదా. సో ఒకసారి నేనేం చేస్తానంటే బ్లైండ్గా టేబుల్ క్రియేట్ చేసేస్తాను, ఇక్కడ బ్లైండ్గా క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్, వాట్స్ ద టేబుల్ నేమ్, స్టూడెంట్ టేబుల్ నేమ్, ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్. ఫస్ట్ కాలమ్ నేమ్ చెప్పండి, వాట్స్ ద ఫస్ట్ కాలమ్ నేమ్, కెన్ ఐ సే రోల్ నెంబర్. సెకండ్ కాలమ్ నేమ్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ మధ్య ఏముండాలి, నాకు కామా ఉండాలి. సెకండ్ కాలమ్ నేమ్, థర్డ్ కాలమ్ నేమ్ సెక్షన్, అండ్ ఫోర్త్ కాలమ్ నేమ్ ఏంటి, ఈమెయిల్, అండ్ ఫిఫ్త్ కాలమ్ నేమ్ ఏంటి, పర్సంటేజ్. ఫస్ట్ కాలమ్ నేమ్స్ ఇచ్చేసాను. ఓకే, దీస్ ఆర్ మై కాలమ్ నేమ్స్ అనమాట. సో ఈ కాలమ్ నేమ్స్ నేను ఇచ్చేసిన తర్వాత నేనేం చేస్తాను, వీటికి సంబంధించిన డేటా టైప్స్ చెప్తాను అనమాట. సో నాకు చెప్పండి రోల్ నెంబర్ అంటే ఏమి ఇస్తారు మీరు, నార్మల్గా 1 2 3 4 ఇంటిజర్ వాల్యూస్, అవునా కదా. ఇంటిజర్ వాల్యూస్ అయితే ఇంట్ అని రాస్తాం, ఇంట్ అని స్పెసిఫై చేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను డేటా టైప్స్ అనే కాన్సెప్ట్ని మీకు నేను క్లియర్గా చెప్పలేదు, కానీ నేను బికాజ్ ఆఫ్ డేటా టైప్స్ నేను చెప్పాలంటే ఫస్ట్ నేను టేబుల్ క్రియేషన్ చెప్పాలి కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను. రోల్ నెంబర్ ఇంట్, నేమ్ అంటే varchar ఆఫ్ లెట్ అస్ సే 45 అంటున్నాను. varchar అంటే ఏంటి అంటే మీరు ఒక వర్డ్ ఇచ్చారు, ఒక వర్డ్ ఆర్ ఒక పారాగ్రాఫ్ కావాలి, లేకపోతే ఒక ఆల్ఫబెట్ కావాలి అంటే పక్కా varchar ఇవ్వాలి. ఓకే, అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇస్తే varchar ఇవ్వాలి. సెక్షన్ అంటే ఫిక్స్డ్ లెంత్లో ఉన్నప్పుడు క్యార్ ఇస్తాను, అంటే సెక్షన్ అంటే ఏ సెక్షనా, బి సెక్షనా, సి సెక్షన్ అని ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో నేను క్యార్కి varchar డిఫరెన్స్ చెప్పినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఇది ఇప్పటికైతే వీ విల్ క్రియేట్ ద టేబుల్. ఈమెయిల్ అంటే ఏముంటుంది నాకు, కెన్ ఐ సే ఈమెయిల్ అంటే ఐ విల్ హ్యావ్ ఆల్ఫాబెట్స్, నంబర్స్, స్పెషల్ సింబల్స్ అండ్ డిజిట్స్ అన్నీ ఉంటాయి కదా. అన్నీ ఉన్నాయనుకోండి, ఐ జస్ట్ స్పెసిఫై ఇట్ యాజ్ varchar ఆఫ్ 45. అండ్ కమింగ్ టు పర్సంటేజ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎ పర్సంటేజ్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ. పర్సంటేజ్ అంటే ఎంత వస్తుందంటే మీకు పాయింట్స్లో వస్తుంది, కెన్ ఐ సే. సో దెన్ ఐ జస్ట్ రైట్ ఇట్ యాజ్ డబుల్ అనమాట. ఇలా రాసానంటే సో నౌ టేబుల్ క్రియేట్ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి లాస్ట్లో సెమీకోలన్ పెట్టడం మర్చిపోవద్దు. ఓకే, ఇది ఈ టేబుల్ నేను క్రియేట్ చేసిన ఈ టేబుల్ యొక్క సింటాక్స్ అనమాట. సో ఇది సింటాక్స్, ఈ సింటాక్స్ని బేస్ చేసుకొని నేను టేబుల్ క్రియేట్ చేశాను. నా ఇప్పుడు నేనేం చేస్తానంటే సేమ్ టేబుల్ క్రియేట్ చేస్తాను. ఏ డేటాబేస్లో క్రియేట్ చేస్తాను, స్కూల్ అనే డేటాబేస్లో. రైట్, ఇప్పుడు నేను స్కూల్ అనే డేటాబేస్ స్కూల్ అనే డేటాబేస్ నేను యూస్ చేయాలి. రైట్, నా కరెంట్ వర్కింగ్ డేటాబేస్ ఎవరు, ఎంకే. కానీ ఎంకేలో క్రియేట్ చేయాలా, కాదు కదా. సో స్కూల్ అనే డేటాబేస్లో నేను రాయాలి. సో నేను ఏం చేస్తానంటే క్రియేట్ డేటాబేస్ స్కూల్ అని రాస్తాను. ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత యూజింగ్ ఇట్ యూస్ స్కూల్ అంటే ఇప్పుడు రైట్ నౌ ఎక్కడున్నా నేను స్కూల్ అనే డేటాబేస్లో. ఇందాక మీరు గమనిస్తే ఇక్కడ సో ఎంకేలో ఉన్నాను, అంటే ఇప్పుడు ఒకవేళ నేను టేబుల్ క్రియేట్ చేసి ఎక్కడికి వెళ్తుందో టేబుల్ నాకు ఎంకేలోకి వెళ్తుంది. అదే కనుక ఇప్పుడు నేను స్కూల్ని యూస్ చేస్తున్నా కాబట్టి ఓకే, రైట్ నౌ నా కరెంట్ వర్కింగ్ డేటాబేస్ ఎవరు, కెన్ ఐ సే స్కూల్. ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేస్తే ఆ టేబుల్ ఎక్కడికి వెళ్తుందో నాకు స్కూల్లోకి వెళ్తుంది. సో నౌ ఐ జస్ట్ రైట్ ఇట్ యాజ్ క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. స్టూడెంట్ ఓపెన్ బ్రేస్, ఆఫ్టర్ దాట్ సో ఏమున్నాయి నాకు రోల్ నెంబర్, కెన్ ఐ సే ఇట్ యాజ్ ఇంట్, నేమ్, varchar. ఈ varchar గురించి మీకు చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇప్పటికీ టేబుల్ క్రియేట్ చేయండి, నేను మీకు తర్వాత varchar క్యార్కి డిఫరెన్సెస్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఓకే, సెక్షన్ దట్ ఈస్ ఎ క్యార్, ఆఫ్టర్ దట్ ఈమెయిల్ varchar ఆఫ్ 45. ఓకే, ఆఫ్టర్ దట్ పర్సంటేజ్ డబుల్ అని రాశాను. లాస్ట్ కాలం అయితే కనుక కామా ఇవ్వక్కర్లేదు. సో క్లోజ్ ఇట్ అండ్ సెమీకోలన్. ఎప్పుడైతే ఇలా రాశానో నాకేమొస్తుంది, క్వెరీ ఓకే 0 rows ఎఫెక్టెడ్ అని వచ్చింది. ఓకే, ఇది నాకు స్టేటస్ అనమాట. స్టేటస్ అంటే టేబుల్ క్రియేట్ చేస్తే స్టేటస్ నాకేమొస్తాయి స్టేటస్. సో ఒక క్వెరీ మనం డేటాబేస్కి ఇచ్చామంటే ఓకే, నాకు 3 types ఆఫ్ అవుట్పుట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ టైప్ ఆఫ్ అవుట్పుట్ ఏంటి అంటే టేబుల్ వస్తుంది. సో ఇక్కడ టేబుల్ రాలేదు. టేబుల్ ఎప్పుడు వస్తుంది, సెలెక్ట్ క్వెరీ రాసినప్పుడు. సెకండ్ టైప్ ఏంటంటే ఇంటిజర్ వాల్యూ వస్తుంది. ఇంటిజర్ వాల్యూ అంటే అది కూడా సెలెక్ట్ రాసినప్పుడే వస్తుంది. థర్డ్ ఏంటంటే స్టేటస్ ఏంటి అంటే ఒక నాన్ సెలెక్ట్ క్వెరీ రాసినప్పుడు. ఇది సెలెక్ట్ కాదు, నాన్ సెలెక్ట్ క్వెరీ కాబట్టి నాకు 0 rows వచ్చినాయి అనమాట. ఓకే, ఇప్పుడు మీరు గమనిస్తే సార్ టేబుల్ క్రియేట్ అయిందని చెప్పారు కదా, అవును టేబుల్ క్రియేట్ అయింది. ఈ టేబుల్లో రైట్ నౌ ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, స్కూల్ ఉంది కదా, కెన్ యూ ప్లీజ్ షో మీ. ఇందాక హిడెన్ ఫోల్డర్ ఉంది కదా, అక్కడ క్రియేట్ అయిందో చూపిస్తారా అంటే లెట్ మీ షో యూ. ఇదిగోండి, ఐ విల్ గో ఫర్ సో /data ఉంది కదా, అక్కడ ఓపెన్ చేస్తే సో స్కూల్ అనే డేటాబేస్ ఉంది. స్కూల్ అనే డేటాబేస్లోకి వెళ్తే నాకు స్టూడెంట్ అనే ఒక IBD ఫైల్ ఒకటి క్రియేట్ అయింది, అవునా కదా. ఓకే, అంటే నేను క్రియేట్ చేసే టేబుల్స్ అన్నీ ఇక్కడ స్టోర్ అవుతున్నాయి. సో ఇలా మనం ఒక టేబుల్ని క్రియేట్ చేసాము, అండర్స్టాండ్. సో నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేద్దామంటే అసలు ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి, తర్వాత
కీవర్డ్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి అని మాట్లాడినప్పుడు ఒకసారి దీని గురించి మాట్లాడదాం. మీరు అడగొచ్చు, సార్ ఫస్టే టేబుల్ ఎందుకు క్రియేట్ చేయించారు సార్ మాతో అంటే, నేను డేటా టైప్స్ మీద సో మీకు మంచి ఐడియా ఇవ్వాలని చెప్పి ఇది క్రియేట్ చేశాను. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. ఐ థింక్ ఈ వీడియోలో మీకు MySQL RDBMSని ఎలా యూస్ చేయాలి అనే విషయం అర్థమైంది. సో డేటాబేసెస్ని ఎలా క్రియేట్ చేయాలి, డేటాబేస్ ఎలా డ్రాప్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, డేటాబేస్ లోపల టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు క్లారిటీ వచ్చింది. సో కాషన్ అంటే డైరెక్ట్గా మీరు టేబుల్ క్రియేట్ చేయకూడదు. సో టేబుల్ని యూస్ చేసే క్రియేట్ చేయాలి, అంటే డేటాబేస్ని యూస్ చేయాలి. యూస్ డేటాబేస్ నేమ్ అని యూస్ చేసి తర్వాతే టేబుల్ క్రియేట్ చేయాలి, లేకపోతే మీకు నో డేటాబేస్ సెలెక్టెడ్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఎనీ క్వరీస్, ప్లీజ్ కమెంట్ బిలో.